హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విజయవాడ నుండి బెంగళూరు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెన్నెల ఏసీ స్లీపర్. ఈ బస్సు రూట్ అండ్ టైమింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ బస్సు 5:10కి విజయవాడలో స్టార్ట్ అవుతుంది. మీరు బెంగళూరు రీచ్ అయ్యేసరికి 6:40 అయితే అవుతుంది. ఈ బస్సు మనకి 2000 రూపాయలు అయితే అవుతుంది టికెట్. ఈ బస్సు రూట్ అండ్ టైమింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వీడియోలో. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ బస్సు ఏసీ స్లీపర్ బస్సు, ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సు. ఈ బస్సు టికెట్ వచ్చేసరికి 2000 రూపాయలు అయితే అవుతుంది. సర్వీస్ నెంబర్ 3870. ఇది విజయవాడలో 5:10కి స్టార్ట్ అవుతుంది సాయంత్రం. మీరు బెంగళూరు రీచ్ అయ్యేసరికి 6:40 అయితే అవుతుంది. ఇది బెంగళూరులో ఎక్కడెక్కడ అవుతుందంటే ఐటీఐ గేట్, టిన్ ఫ్యాక్టరీ, ఇందిరానగర్, కెంపేగౌడ బస్ స్టేషన్, మెజెస్టిక్ అండ్ శాంతినగర్. ఇది బెంగళూరులో శాంతినగర్ దాకా వెళ్తుంది ఈ బస్సు. విజయవాడలో మీరు ఎక్కాలనుకుంటే విజయవాడ నెక్స్ట్ వచ్చేసరికి 5 స్టేషన్ కనకదుర్గ వారధి, తాడేపల్లి క్రాస్ రోడ్స్, కుంచనపల్లి క్రాస్ రోడ్స్, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు బైపాస్, పలమనేరు, హొస్కోటే, కేఆర్పురం. సో కేఆర్పురం బెంగళూరు ఎంటర్ అవుతుంది. ఐటీఐ గేట్, టిన్ ఫ్యాక్టరీ, ఇందిరానగర్, కెంపేగౌడ బస్ స్టేషన్, మెజెస్టిక్ అండ్ లాస్ట్ స్టాప్ శాంతినగర్. ఇది బెంగళూరులో శాంతినగర్లో స్టాప్ అవుతుంది. ఈ వెన్నెల స్లీపర్ బస్సు విజయవాడ నుండి ఈ స్టాప్స్ మీద గుండా బెంగళూరు అయితే చేరుకుంటుంది. టైమింగ్స్ చూసుకున్నట్లయితే విజయవాడ 5:10 PM 5 స్టేషన్, ఇది విజయవాడలోనే ఒక స్టాపు. 5:14 PM కనకదుర్గ వారధి, 5:19 PM తాడేపల్లి క్రాస్ రోడ్స్, 5:24 PM కుంచనపల్లి క్రాస్ రోడ్స్, 5:26 PM గుంటూరు, 5:50 PM ఒంగోలు, 8 PM నెల్లూరు, 10:15 PM తిరుపతి, 12:45 AM చిత్తూరు బైపాస్, 2 AM పలమనేరు, 2:45 AM హొస్కోటే, 4:39 AM కేఆర్పురం, 4:44 AM ఐటీఐ గేట్, 4:49 AM టిన్ ఫ్యాక్టరీ, 4:54 AM ఇందిరానగర్, 4:59 AM మెజెస్టిక్, 5:10 AM శాంతినగర్, 6:40 AM. సో ఒకసారి మీరు బెంగళూరులోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఉండకపోవచ్చు. కొంచెం లేట్ అయిందంటే బస్సు రావడం ట్రాఫిక్ అయితే ఉంటుంది. టైమింగ్స్ అయితే చేంజ్ అవుతాయి. చేంజ్ అంటే ఒక 20 minutes 50 minutes అయితే డిఫరెన్స్ అయితే ఉండిద్ది. ఒకసారి చూసుకోండి. ఈ బస్సు ఈ స్టాప్స్ మీద కూడా ఈ టైమింగ్ మెయింటైన్ చేస్తూ బెంగళూరు అయితే చేరుకుంటుంది విజయవాడ నుండి. నెక్స్ట్ వచ్చేసరికి రెస్ట్ స్టాప్స్ అయితే ఉంటాయి. డిన్నర్కి అయితే ఒకసారి ఆపుతారు అండ్ ఎర్లీ మార్నింగ్ టీకి అయితే ఒకసారి ఆపుతారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ.